లక్ష్ భయంకరమైన కథల శైలిలో చాలా ప్రసిద్ధి చెందిన లేఖకుడు. చాలా కాలంగా తనకి తన కథల్లో రాయడానికి ఒక కొత్త ప్రేరణ లభించడం లేదు. లక్ష్య తన ఎడిటర్ మనీష్ని ఈ సమస్య గురించి పరిష్కారం అడుగుతాడు. అరే మనీష్, కథల గురించి మెదడులో నాకు కొత్త ఆలోచనలు రావడం లేదు. నాకు ఏదైనా ఒక కొత్త ఇన్స్పిరేషన్ కావాలనిపిస్తుంది. ఏదైనా భూతాలుండే చోటుకు వెళ్ళాలనిపిస్తుంది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మీకోకే అంటే నేనొక సలహా ఇవ్వనా? ఏంటా సలహా? మీరు కాల్వన్ అడవి గురించి విన్నారా? ఆ చోటు గురించి నేను చాలాసార్లు చాలా మంది కథలుగా చెప్పుకోవడం విన్నాను. అక్కడ ఎవరో ఒకళ్ళు మాయమవుతూనే ఉంటారు. ఆ తర్వాత వాళ్ల గురించి ఎటువంటి క్లూ దొరకదు. ఆ ప్రదేశాన్ని హాంటెడ్ జోన్ అని అంటారు. నాకైతే భయంగానే ఉంది. నిజంగానే మనకేమన్నా అయితే? ఇది కేవలం నీ అపోహ మాత్రమే. నువ్వేం కంగారు పడుకు నిర్మల్. నేను నా అసిస్టెంట్ రైట్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నాతో పాటు వస్తే నువ్వు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటావు కదా. అయితే ఇదే ఫిక్స్. మనం అందరం రేపు కాల్వన్ అడవికి వెళ్తున్నాం. రాత్రవుతుంది. ఎంత నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ. గాలి శబ్దం కూడా వినిపిస్తుంది. మనం ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేసాం. ఇక భయం కాస్త పెరిగితే మొత్తం కథంతా చాలా బాగా రాయొచ్చు. అవునవును రైటర్ గారు, ఇక కాసేపు పడుకుందాం. మీరు వెళ్ళి పడుకోండి. నేను ఈ నిశ్శబ్దాన్ని ఆస్వాదించాను. సమయం అర్ధరాత్రి దాటుతుంది. అందరూ నిద్రపోతారు. ఇక లక్ష్య భయంతో ప్రేరణను పొంది తన పుస్తకంలో రాయడం మొదలు పెడతాడు. అప్పుడే ఉన్నట్టుండి గాలి వల్ల చెట్లు కదిలినట్టు అనిపిస్తుంది. ఏవో శబ్దాలు వినిపిస్తాయి. మనీష్, లే మనీష్. మనీష్, ఏమైంది? ఏంటి శబ్దం? నాకు చాలా భయంగా ఉంది. ఈ శబ్దాలు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయాయి? ఒకవేళ మనం బయటకు వెళ్ళి చూడడం మంచిదేమో. పిచ్చి వాళ్ళలా మాట్లాడుకో. మనం తెల్లవారి వరకు బయటకు వెళ్ళకూడదు. వాళ్లలో ఎవరూ ఒక్క క్షణం కూడా నిద్రపోరు. ఆ తర్వాత చూస్తూ చూస్తూ సూర్యుడు ఉదయిస్తాడు. అందరూ ధైర్యం చేసి టెంట్ నుంచి బయటికొస్తారు. వాళ్ళు చూసేసరికి ఏ చెట్టయితే టెంట్ వెనకుండేదో అది టెంట్ ముందుకి వస్తుంది. అది చూసి లక్ష్య మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ చెట్టు దాని చోటుని అసలు ఎలా మార్చుకుంది? నువ్వు ఈ విధంగా ఎందుకు నవ్వుతున్నావు లక్ష్య? నేను ఈ ఇన్స్పిరేషన్ కోసమే వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడికి. ఈ భయం, భ్రమ, నిజం ఇంకా భయం మధ్య ఉన్న ఈ లైను చాలా బాగుంది. వీటన్నిటి కోసమే కదా మనం ఇక్కడ దాకా వచ్చాం. నేను వెళ్ళి రాసుకుంటాను. మీరు కాసేపు నన్ను విసిగించకండి, ఓకే? అరే, నువ్వెందుకలా సైకిల్లో మాట్లాడుతున్నావు? మేమంతా ఇక్కడ భయంతో వణికిపోతున్నాం. కానీ నువ్వేమో ఛీ, నీతో ఏదైనా చెప్పడం కూడా అనవసరమే. మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. లేదు లేదు, మనం ఇవాళ కూడా ఇక్కడే ఉండాలి. నా కథల కోసం ఇటువంటి ప్రేరణ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమో తెలియదు. నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఈ పిక్చర్ రైటర్తో ఉండాలనుకుంటే ఉండండి. నా వయసు కంటే నీ వయసు పెద్దది కోమల్. పైగా నువ్వు నా అసిస్టెంట్వి. ఒకవేళ జీవితంలో పేరు సంపాదించాలనుకుంటే ఇక్కడే ఉండు. మనీష్, నీకు కూడా తెలుసు కదా, ఒకవేళ సరైన కథ సరైన సమయానికి అందించకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో. అందుకని ఏ ప్రశ్నలు అడగకుండా ఇంకొక రాత్రికి నాతోటే ఉండండి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇంకొక రోజే. ఆ తర్వాత నన్ను జాబ్లో నుంచి తీసేసినా సరే నేను మాత్రం ఇక్కడ ఉన్నాను. లక్ష్య తన పుస్తకాన్ని బయటికి తీసి రెడ్ పెన్తో ఎంతో వేగంగా రాయటం మొదలు పెడతాడు. మనీష్, నిర్మల్ ఇంకా వంశీకి ఇంకా అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వాళ్లందరూ లక్ష్య విచిత్రమైన ప్రవర్తన చూసి వాళ్ల భయం రెట్టింపవుతుంది. చూస్తూ చూస్తూ నల్లని రాత్రి మళ్లీ కమ్ముకుంటుంది. నాకిక్కడ చాలా భయంగా ఉంది. రాత్రి అవుతుంది. ఒకవేళ ఏమైందంటే అప్పుడు? ఇవాళ రాత్రి ఎలాగోలా గడిస్తే చాలు. నువ్వు ఏడవద్దు.
నేనున్నాను కదా. మనం టెంట్ నుంచి బయటికి వెళ్ళకూడదు. ఈ అడవంతా చాలా రహస్యమయంగా భయంకరంగా ఉంది. ఇక్కడ గాలి వీచడం లేదు, ఒక జంతువు కూడా కనిపించడం లేదు. నిన్న రాత్రంతా బయటకు కూడా వెళ్ళలేదు. అయినా సరే ఎంత భయం వేసిందో. ఒకవేళ నేను బయటికి వెళ్ళొస్తే అప్పుడు భయం అనేది ఉండనే ఉండదు. నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు లక్ష్య. మనం బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. అయితే ఇక్కడే ఉండు. నేను ఒంటరిగానే వెళ్ళాలనుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఫీలింగ్ని నేను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆ చెట్టు తన చోటుని మార్చుకోవడం గురించి చెప్పాలంటే అది కేవలం మన భ్రమ మాత్రమే. మనీష్, ప్లీజ్ తనని ఆపండి. లక్ష్య కొంత దూరం అడవిలోకి వెళ్తాడు. తన మొహంలో భయమైతే ఉంది, కాని ఒక చిరునవ్వు కూడా ఉంది. అక్కడ తన కథకి సంబంధించి ఏదో దొరికింది అన్నట్టు. ఇక్కడ అసలు ఎవరూ లేరే. గంట సేపటి నుంచి నేను ఇలానే నడుస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడ గాలిలో ఏదో ఉంది. అది ఎముకలను కూడా వణికిస్తుంది. ఎవరక్కడ? ఎవరూ లేరు. ఏవో శబ్దాలు వస్తున్నాయంతే. లక్ష్య ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడో లేదో అంతలో మనీష్ గట్టిగా అరిచిన శబ్దం వినిపిస్తుంది. లక్ష్య టెంట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లక్ష్య అక్కడున్న ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి స్తంభించిపోతాడు. తన ఎదురుగా మనీష్ని ఆ పరిస్థితుల్లో చనిపోవడం చూసి లక్ష్య అక్కడ్నుంచి భయపడి పారిపోతాడు. తను వెళ్లిన చోట కనీసం ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. అక్కడికి వెళ్లి కాసేపు నిలబడతాడు. తను ఊపిరిని తీసుకుంటాడు. ఏంటది? అసలేంటి? నేనంత భయంకరమైన రాక్షసుని నేను ఎప్పుడూ చూడలేదు. వంశిక ఇంకా నిర్మల్ వాళ్ళెక్కడే కనిపించడం లేదేంటి? లక్ష్య తన కళ్ళను తుడుచుకుంటాడు. ఆ తర్వాత తన మొహంలో అదే నవ్వుని తెచ్చుకుంటాడు. ఆ తర్వాత తన పుస్తకాన్ని తెరిచి ఎర్ర పెన్నుతో ఎంతో వేగంగా రాయటం మొదలు పెడతాడు. మనీష్, నీ మరణం వృధాగా పోలేదు. నీ మరణం ఇప్పుడు నాకు ఒక కొత్త ప్రేరణనిచ్చింది. ఈ కథ వల్ల నువ్వు నీ ప్రాణాలను కోల్పోయావు. దానికి నేను నీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. లక్ష్య తన కథలో మునిగిపోయుంటాడు. అంతలో తనకి ఒక శబ్దం వినిపిస్తుంది. నన్ను వదిలి ఇంకెవరినైనా కూడా బలిస్తాను. బోలెడంత మందిని. నాకింకా 2 స్నేహితులు ఉన్నారు. నువ్వు వాళ్ళని కూడా చంపేయచ్చు. నాకు నా కథల కోసం ఒక కొత్త పాత్ర దొరుకుతుంది. అంతేకాదు, నా పుస్తకాన్ని చదివితే చాలామంది ఈ వనానికి వస్తారు. అప్పుడు దానివల్ల నీకు మరిన్ని ఆహుతులు లభిస్తాయి. ఇది కరెక్ట్గా ఉంటుంది. చెట్టు తన దగ్గరికి రావడం చూసి తను తన కళ్లను మూసుకుంటాడు. తను ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో అప్పుడు ఆ చెట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోయుంటుంది. నిర్మల్ ఇంకా వంశిక ఏదో ఒక విధంగా ఆ టెంట్ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తారు. వాళ్ళిద్దరూ కూడా ఒక చోటికి వెళ్లి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. మనీష్ వల్లనే మనం మన ప్రాణాలను కాపాడుకోగలిగాము. వంశిక, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. మనీష్ ఏదైతే అవకాశం ఇచ్చాడో దాన్ని వృధా చేసుకోకూడదు. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియడం లేదు. అంత భయంకరమైన రాక్షసుడా! ఒకవేళ నాకు ముందే తెలిస్తే నేనిక్కడికి రావాలనే ఆలోచన చెప్పేదాన్నే కాదు. లక్ష్య ఈ అడవిలో ఒంటరిగా ఎలా ఉంటాడు? తెలియదు. తనకెంతో చెప్పాం, కానీ పుస్తకం రాయటం కోసం మనందరినీ ఇలా ప్రమాదంలో పడేశాడు. అప్పుడే వాళ్ళకి ఉన్నట్టుండి పొదలు కదిలిన శబ్దం వినిపిస్తుంది. ఎవరక్కడ?
అరే నేనే నేనే లక్ష్య, నువ్వు బ్రతికే ఉన్నావా? భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. నువ్వు మమ్మల్ని ఎలా వెతికి పట్టుకున్నావు? నేను కూలిపోయిన టెంట్ను చూశాను. కాసేపు మీ అందరి కోసం వెతికాను. ఆ తర్వాత నాకు ఇక్కడ మీరు కనిపించారు. అందుకే మీ వెనక ఇక్కడికి వచ్చాను. మనిషి అక్కడ. మనీషిక మిగల్లేదు. తనని ఆ రాక్షసుడు చంపేశాడు. మేమిద్దరం తప్పించుకునే అవకాశం కల్పించడం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. ఏంటి ఇదెలా సాధ్యమవుతుంది? మనీష్ నా ఫ్రెండ్. ఇక మనం ఈ అడవిలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఇక్కడి నుంచి వెంటనే పారిపోదాం. పదండి. కానీ ఈ దారి అడవి దారి కదా. మరి నువ్వు ఇటువైపు ఎందుకు తీసుకెళ్తున్నావు? సైలెంట్గా నా వెనకనే రండి. మాట్లాడొద్దు. మన దగ్గర టైం ఎక్కువ లేదు. ఇది షార్ట్కట్ దారి. నా వెనకే రండి. నిర్మల్ ఇంకా వంశిక లక్ష్య వెనకాలే వెళ్తూ ఉంటారు. లక్ష్య వాళ్లని ఒక్క చెట్టు కూడా లేని అదే చోటికి తీసుకుని వెళ్తాడు. నిర్మల్ ఇంకా వంశికాకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతలో లక్ష్య ఆగుతాడు. లక్ష్య, నువ్వెందుకు ఆగావు? మనం అక్కడి నుంచి బయటపడ్డట్టేనా? అసలు మనకి అడవి నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు లక్ష్య? ఎందుకు మాట్లాడటం లేదు? మనం బయటపడ్డట్టేనా? బయటపడ్డట్టే. మీ కదలిక అంతమైపోయినట్టే. లక్ష్య తన మొహంలో ఒక రకమైన చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ మింగేసే దృష్టితో చూస్తూ ఉంటాడు. వంశిక ఇంకా నిర్మల్ వాళ్ళని మోసం చేశాడని అర్థం చేసుకుని లక్ష్య వైపు ఎంతో దిగులుగా చూస్తూ ఉంటారు. వంశిక కళ్లల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు పడుతుంది. తను లక్ష్య చేతివైపు చూసి నవ్వుతుంది. లక్ష్య ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. ఆ తర్వాత తను ఎంతో ఆతృతగా తన పుస్తకాన్ని తెరుస్తాడు. ఆ తర్వాత రెడ్ పెన్తో రాయడం మొదలు పెడతాడు. ఈ శీర్షిక పేరు అంత్యేష్టి, అంటే అంతిమయాత్ర. నువ్వెందుకు నవ్వుతున్నావు? లక్ష్య తన కుడి చేతిని చూసుకుంటాడు. ఏంటిది? నా చెయ్యి, నా చేతులు, నాకు అసలు ఏమవుతుంది? ఇక ఇదే నీ కొత్త లేఖ కూడా. ఇది ఒక శాపం. దీన్ని మేమందరము భరిస్తున్నాం. మా నిశాచర చెట్లు మీలాంటి వాళ్ళు బాధపడితే సంతోషిస్తాం. వాళ్ళల్లో కూడా నువ్వు చాలా పెద్ద రాక్షసుడు అయ్యావు. మేమందరము శపించబడ్డాము నీలాగానే. ఇక నువ్వు కూడా అనుభవించాలి ఈ శాపం. ఈ అడవిలో అంతం నుండి అనంతం వరకు. మనీష్ కన్నను కాపాడు. లక్ష్య తను తన స్నేహితులందరినీ కూడా ఆహుతిచ్చాడు, ఒక కథను రాయాలి అనే ప్రేరణ కోసం. కాని ఇప్పుడు తన పిలుపు, నీచమైన నవ్వు నెమ్మది నెమ్మదిగా ఆ అడవి నిశ్శబ్దంలో మాయమైపోయింది. వృక్షవనంలో మళ్లీ ఒక నిశ్శబ్దం కమ్ముకుంది.